మెయిన్‌గా వస్తే ఈ టీనేజ్ లైక్ జెన్‌జీ గాని, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ గాని చాలా అడ్వాన్స్డ్‌గా ఉంటారు. వాళ్ళ థింకింగ్ గూడా చాలా అడ్వాన్స్డ్‌గా ఉంటుంది. సో, వాళ్ళ పేరెంట్స్ విషయానికొస్తే మిలీనియల్స్, సో 90స్ వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. పేరెంట్స్‌కి, కిడ్స్‌కి ఉన్న మైండ్ సెట్ చాలా డిఫరెన్స్ ఉంది. సో, ఈ టైంలో టీనేజ్ మైండ్ సెట్‌ని ఎలా అర్థం చేసుకోవాలి లైక్ పేరెంట్స్? వాళ్ళకి ఇప్పుడు కంపారిజన్ చేయకూడదు. పేరెంట్స్ పెరిగిన ఆ జనరేషన్‌ని అవును. గానీ, ఇప్పుడున్న జనరేషన్ గానీ. ఎందుకంటే ఆ జనరేషన్‌లో ఇంత ఎక్స్‌పోజర్ లేదు. ఇంటర్నెట్ లేదు, ఏఐ లేదు, ఏమీ లేదు. అమ్మ, నాన్న చెప్పిందే లేదా స్కూల్లో టీచర్ చెప్పిందే ఇవి తప్ప ఏమీ తెలీదు. ఇప్పుడు ఎలా ఉందంటే ఎక్స్‌పోజర్. ఎటు బయటికెళ్ళినా గూడాను ఇన్ఫర్మేషన్ ఎలాగంటే ఇంక అలా డంప్ అయిపోతూ ఉంటుంది. మనకు కావాల్సింది లేదు, అనవసరమైంది లేదు అన్నట్టు ప్రతి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ కరెక్ట్ డైరెక్షన్ లేదు. ఆ డైరెక్షన్ లేకపోవడం వలన వీళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతారు. పేరెంట్స్‌కి ఇవి కొన్ని కొత్త ఉంటాయి ఇందులో. సో వీళ్ళు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. పిల్లలు టీనేజర్స్ పేరెంట్స్‌కి ముందు చెప్పడానికి చూస్తారు కొంతమంది. లేకపోతే కొంతమంది అమ్మ నీకు తెలీదు దిస్ ఈస్ ద ట్రెండ్ అని చెప్పి అంటారు. ఎందుకంటే పిల్లలకి కొత్తది ఏదైనా ఆ ఏజ్ క్యూరియాసిటీ ఎలా ఉంటుందంటే ఏదైనా కొత్తది ఉంది తెలుసుకున్నామంటే అది వెంటనే చేసేయాలి, ఇంప్లిమెంట్ చేసేయాలి. ఆ క్యూరియాసిటీ ఉన్నప్పుడు దాన్ని పాజిటివ్ గా హోల్డ్ చేయగలగాలి పేరెంట్స్ కూడా. ఓకే ఇప్పుడు చేస్తానని అంటున్నాడు అంటే మెల్లిగా, లేకపోతే ఇప్పుడు ఏదైనా చేస్తున్నానంటే ఆ దానికి సంబంధించి ఒక ఫీల్డ్ ఎక్స్పర్ట్ కనుక్కోండి. నేను ఏమంటున్నానంటే ఫీల్డ్ ఎక్స్పర్ట్ అంటే మన చుట్టాల్లో ఉన్నారు, బాబాయ్ ఉన్నారు, మావయ్య ఉన్నారు, పిన్ ఉంది, ఇలా కాదు. సో రిలేటివ్స్ ని ఇందులో తీసుకురావద్దు. ఎవరు తెలియని వాళ్ళైనా దాన్ని బట్టి ఒకవేళ మనం పిల్లలతో ఒక 10 minutes మాట్లాడించినా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తెలియని వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ వీళ్ళు ఎంతవరకు ఇస్తున్నారు అన్నది కూడా వాళ్ళకి తెలుస్తుంది. మన ఆ పేరెంట్స్ ఆ ర్యాప్ అప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మా అమ్మ నాన్నకి నేను చెప్పానంటే దే కెన్ అండర్స్టాండ్, దే విల్ హెల్ప్ మీ అన్న ఆ ఇది వచ్చిందంటే ఖచ్చితంగా పిల్లలు వింటారు. అమ్మ నాన్న మాట ఖచ్చితంగా వింటారు. ఎలా చెప్పాలన్నది అమ్మ నాన్నకి తెలియదు. నువ్వు నా మాటే వినాలి అని అంటే గనక వాళ్ళు డే 1 నుంచే వింటారు. అలా కాకుండా చెప్తున్నాం కదా రియాలిటీకి దగ్గరగా వాళ్ళకి ఎలా చెప్తే అర్థం అవుతుందో అలా మెల్లిగా కూర్చోబెట్టి అది ఇలాగా చెయ్యి ఓకే అలా చేసుకుని ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద డే ఒక డెసిషన్ కి ఇద్దరు రావాలి. అది పిల్లలదైనా పెద్దవాళ్ళదైనా ఆ కమ్యూనికేషన్ ఉంటుంది కదా, అది స్మూత్ గా జరిగితే ఏ డెసిషన్ తీసుకున్నా కలెక్టివ్ గా బాగుంటుంది.